కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించుటలో, బిడ్డలని విశ్వాసమందు స్థిరపరచుటలో నువ్వు నాయకత్వం చెయ్యి. నీ భర్త బలహీనుడైపోయి, ఒకవేళ నీ భర్త లోకాశలకి, లోక వ్యసనాలకి అలవాటు పడిపోయి, ఒకవేళ సాతాను యొక్క చెరలోనికి వెళ్ళిపోతున్నాడా, నువ్వు తీసుకో నాయకత్వం. అర్థమవుతుందా? నాయకత్వాన్ని తీసుకుని కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించు, విశ్వాస కుటుంబంగా నడిపించు. నీ బిడ్డలని ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని భయములో నువ్వు పెంచగలిగేటువంటి మంచి నాయకత్వాన్ని నువ్వు నడిపించు. నీ బిడ్డలకి గద్దించే చెబుతావో, ప్రేమగా చెబుతావో, లేకపోతే దేవుని వాక్యం చూపించే చెబుతావో, బ్రతిమాలి చెబుతావో, మొత్తం మీద వారిని దేవుని సన్నిధానానికి నడిపించు. కనీసం నీ కుటుంబాన్ని, నీ కుటుంబీకులను నడిపించుటలోనైనా నాయకత్వపు పాత్ర వహించు. కాబట్టి ఇశ్రాయేలీయులను నడిపించుటలో మోషే, అహరోనులతో పాటు మిరియాము కూడా నాయకత్వాన్ని వహించింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండ గ్రంథము 29:32 నుంచి చదువు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటి ఉంటునని కొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. 3వ కుమారుని పేరేంటి? లేవి. అంటే యాకోబు లేయాకి కలిగినటువంటి సంతానములో 3వ కుమారుని పేరు లేవి. అర్థమవుతుందా? ఆ లేవి యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ లేవి నుంచి వచ్చినటువంటి సంతానం అంతటినీ కూడా లేవీయులు అన్నారు. అర్థమవుతుందా? ఈ లేవి గోత్రములో నుంచి వచ్చినటువంటి మరొక స్త్రీ ఉంది. ఆమెను గురించి కూడా ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండ గ్రంథం 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యెకోబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తిలో ఆమె లేవికి పుట్టెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరికి అంటే లేవి సంతానమును గురించి ఆలోచన చేస్తే లేవికి ఒక కుమార్తె పుట్టిందంట. ఆమె పేరేంటి? యెకోబేదు అని రాయబడి ఉంది. ఈ యెకోబేదు యొక్క భర్త పేరేంటంటే అమ్రాము అన్నారు. అంటే అమ్రాము, యెకోబేదు అనేటువంటి వారు లేవి సంతానములో నుంచి వచ్చినటువంటి వారు. అనగా యాకోబు లేయాకి కలిగిన 3వ సంతానమైనటువంటి లేవికి యెకోబేదు అనేటువంటి కుమార్తె ఉంది. ఆ యెకోబేదుకి అమ్రామునిచ్చి వివాహం చేశారు. వీళ్ళిద్దరు కూడా 3 పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లేంటి? చదువు తల్లి, చదవండి. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిర్యామును కనెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మిర్యాము గురించి కొన్ని లోతైనటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలోనే గొప్ప నాయకత్వాన్ని వహించినటువంటి మోషేకి సొంత అక్క అనేటువంటి విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆలోచన చేస్తే ఈ సొంత అక్క అయినటువంటి ఈ మిరియాము చిన్నతనంలోనే ఎంత యుక్తి కలిగినటువంటి స్త్రీయో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ కాలంలో ఒక ఆజ్ఞ, ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటంటే ఇశ్రాయేలీయుల జనసంఖ్య విస్తరిస్తుందని మగపిల్లలందరినీ కూడా చంపివేయమని కదా ఆజ్ఞ జారీ చేశాడు ఫరో. అయితే ఈ లేవి వంశానికి చెందినటువంటి వారిలో ఈ యెకోబేదు అనబడినటువంటి స్త్రీ గర్భవతి అయి కుమారుని కని ఇంచుమించుగా వారిని 3 నెలలు దాచిపెట్టిందంట. ఒక కుమారుని కని ఎన్నాళ్ళు దాచిపెట్టింది? 3 నెలలు దాచిపెట్టింది. ఎందుకంటే 3 నెలలు ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందంటే, ఒకవేళ మగపిల్లోడు అని తెలిస్తే ఫరో ఏం చెప్పాడు? చంపేమని చెప్పాడు. ఇక 3 నెలల తర్వాత దాయటం కష్టమవుతుంది. 3 నెలల తర్వాత ఎంత దాచిపెడదామన్నా కష్టమవుతుంది. కాబట్టి అసలు ఏం చేయాలో తెలియక ఆలోచన కలిగి ఏం చేసిందంటే, ఒక జమ్ము పెట్టి తయారు చేసి అందులో ఆ శిశువుని పెట్టి ఆ నదిలోనికి వదిలిందంట.
అయితే ఆలోచన చేస్తే ఆ నదిలోనికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచన చేస్తే నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఆ అక్కే మిరియాము. అర్థమవుతుందా? దూరంగా నిలిచుందంట. ఎందుకు నిలిచుంది? ఏం జరుగుతుందో చూడడానికి ఆలోచన చేయండి. మిరియాము చాలా చిన్నతనంలోనే ఎంత యుక్తి కలిగినటువంటి స్త్రీయో మనకు అర్థమవుతుంది. ఎంత తెలివి కలిగినటువంటి స్త్రీయో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఎలాంటి యుక్తి కలిగినటువంటి స్త్రీ అంటే ఆలోచన చేస్తే అసలు ఏం జరుగుతుందో చూద్దామని కనిపెడతా ఉందంట. కానీ అదే సమయానికి అదే ఏటిలోనికి స్నానం ఆచరించడానికి ఫరో కుమార్తెలు వచ్చారంట. అక్కడ ఫరో కుమార్తె వారి చెలికత్తులు కూడా వచ్చి ఏటి ఒడ్డును నడుచుచుండగా ఆ నాచులో ఆ పెట్టును చూసి తన పనికత్తును ఒకతన్ని పంపి దాన్ని తీసుకొని రమ్మనగా తీసుకొని వచ్చారు. దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడంటే ఏడుస్తున్నాడంట. కాబట్టి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడు అనే విషయం అక్కడ అర్థమవుతుంది. ఈ ఫరో యొక్క కుమార్తె వాడిని చూచి కనికరించిందంట. అంటే చంపివేయబడవలసినటువంటి వాడిని చూచి కనికరించగానే వీడి హెబ్రీలలో ఒకడు అని ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ ఫరో యొక్క కుమార్తె అంటుందో ఈ మాటలన్నీ ఆలకిస్తున్నటువంటి మిరియాము, చిన్నతనంలో ఉన్నటువంటి మిరియాము, మోషే అక్క అయినటువంటి మిరియాము వెంటనే వెళ్ళి చొరవ తీసుకుంది. వెంటనే వెళ్ళి వాళ్ళు పిలవకోకుండానే, వాళ్ళు ఏం అనుకోకుండానే, వాళ్ళు కనీసం విచారణ చేయకోకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే ఒక ఆలోచన వాళ్ళకి చెప్పింది. ఫరో యొక్క కుమార్తెకి వాని చెలికత్తెలకి ఒక ఆలోచన చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? 7వ వచనంలో, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేనెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒకదాన్ని పిలుచుకుంటా వత్తునా అని అన్నదంట. అసలు నిజానికి ఆలోచన చేస్తే కనుక ఈ ఆలోచన ఫరో కుమార్తెకు వచ్చింది. అసలు ముందు ఏదో చూసింది, బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు అని అనుకుంది, అంతవరకు ఉంది. అయ్యో అని జాలిపడిందే తప్ప నేను పెంచుకోవాలి, నాకు పెంచడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని ఏమన్నా మాట్లాడిందా? కానీ ఎప్పుడైతే వాని మీద ఆ మంచి ఆలోచన కలిగి ఉందో, నిజానికి ఒకవేళ ఏం జరుగుతుందా అని చూచి కనిపెడతా ఉంది, ఎప్పుడైతే వాడి మీద ఆ శిశువు మీద కనికర పడిందో వెంటనే తెలివి కలిగి, జ్ఞానం కలిగి ఆలోచన చేస్తే గనక ఓ మంచి సలహా ఇస్తుంది. ఈ కుమారుడు హెబ్రీలో ఒకడు కుమారుడు, హెబ్రీల కుమారుడు అనే సంగతి మీకు బాగా అర్థమైంది. అయితే ఆ హెబ్రీల కుమారుడిగా కాక మీకు కుమారుడిగా పెంచటానికి, పాలిచ్చి పెంచటానికి ఒకరిని తీసుకురానా, నేను ఎవరొకళ్ళని తీసుకురానా? దీన్ని ఏమన్నారంటే యుక్తి అంటారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. యుక్తి అనేది కొన్ని సందర్భాలలో ఎలా ఉండాలో ఆలోచన చేయండి. ఈరోజు కొన్ని సందర్భాలలో స్త్రీలు కొన్ని విషయాలలో యుక్తి కలిగి ఉండటం అనేది చాలా మంచిది. అర్థమవుతుందా? యుక్తి అంటే మోసం కాదు. అది యుక్తి అంటే అదేమీ మోసం కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మోసగించడం కాదు, సందర్భానికి అనుగుణంగా మాట్లాడి సందర్భానికి అనుగుణంగా మలిచి ముందుకు వెళ్ళటమే యుక్తి అంటే. అర్థమవుతుందా? మీకు ఆలోచన చేయండి. అసలు యుక్తి అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చాలా కాల క్రితం సైకిళ్ళ కంపెనీ వాళ్ళు సైకిళ్ళు తయారు చేశారు. ఫస్ట్ అట్లాస్ అనేటువంటి కంపెనీ, తర్వాత హీరో అని, తర్వాత ఇంకే కంపెనీల వాళ్ళు సైకిళ్ళు తయారు చేశారు. సైకిళ్ళ మీద ప్రయాణం చేయొచ్చని సైకిళ్ళు తయారు చేశారు. తర్వాత వాళ్ళ సైకిళ్ళు బాగా తయారు చేశారు, చాలా మట్టుకు సేల్ అయినాయి. ఇంకా వాళ్ళు సేల్స్ పెంచుకోవాలని అనుకుంటున్నారు. వారి యొక్క వ్యాపార అభివృద్ధిని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారు. కాబట్టి బాగా ఆలోచించి మన వ్యాపారం పెంచుకోవాలంటే ఏం చేయాలి? మన సైకిళ్ళు కొంతవరకే సేల్ అయినాయి, ఇంకా ఎక్కువ సేల్ అవ్వాలి, ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అందులో ఒకడు యుక్తి కలిగినటువంటి వాడు ఒక ఐడియా ఇచ్చాడు. ఏమని అంటే, ఇప్పటి వరకు మన సైకిళ్ళు కొన్న వాళ్ళందరూ కూడా పురుషులే కొన్నారు. కాబట్టి
ఇక నుంచి మన విక్రయం పెరగాలంటే కనుక స్త్రీలు కూడా సైకిల్ ఉపయోగించుకునేలా మనం చేద్దాం అని ఏం చేశాడంటే సైకిల్కి ఒక అడ్డంగా ఇలా సీట్ దగ్గర నుంచి హ్యాండిల్ వరకు ఇలా ఉండేటువంటి రాడ్ని దాన్ని బెండ్ చేసి ఇలా పెట్టాడు. ఇది ఇలా ఉండేదాన్ని ఇలా చేయండి చాలు అని అన్నాడు. అలా చేయండి అని చాలి ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ రాడ్ని తీసుకొచ్చి ఇలా బెండ్ చేసి యుక్తిగా ఇలా పెట్టి లేడీస్ సైకిల్ అని పెట్టాడు. అంటే స్త్రీలు కూడా సైకిళ్ళు కొనవచ్చు, స్త్రీలు కూడా సైకిల్ మీద తిరగచ్చు అనే ఆలోచన వచ్చింది. అప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు సైకిళ్ళు ఉపయోగించవచ్చు అనే ఆలోచన వచ్చింది. కాబట్టి వాళ్ళ సేల్స్ ఏమైంది తెలుసా? పెరిగి వాడేం మోసం చేశాడా? మోసం చేయలే. వాడు వ్యాపార అభివృద్ధిని ఏం చేసుకున్నాడంటే పెంచుకున్నాడు. అర్థమవుతుందా? అదేం మోసమేం కాదు. ఇప్పుడు సైకిల్లో ఓ పార్ట్ తీసేయలేదు, ఇంకో పార్ట్ కలిపేయలేదు, లేకపోతే ఇంకేదో చేసి మోసం చేసి అమ్మేయలేదు. వాడి వ్యాపార అభివృద్ధిని యుక్తిగా తీసుకెళ్ళాడు లోకంలో. ఇంకా చెప్పనా, ఓ పేస్ట్ కంపెనీ వాడు పేస్ట్ ఏం చేశాడు తెలుసా? పేస్ట్ అందులో నేనేమి ఆఫర్లు ఏమి ఇవ్వను, ఎక్స్ట్రా ఏమి ఇవ్వను, ఇప్పుడున్న పేస్ట్ ఎంతైతే ఉందో అంతే ఉండాలి, కానీ సేల్స్ పెరగాలి అని అన్నాడు. బాగా ఆలోచించారు. పేస్ట్ ఏమో ఆఫర్ ఇవ్వడంట, పోనీ ఏమైనా 50% 20% ఎక్స్ట్రా పేస్ట్ ఇస్తే పోనీ కొంచెం ఎక్కువ మంది కొనుక్కుంటారేమో. పేస్ట్ ఆఫర్ ఇవ్వడంట, రేటు తగ్గించడంట, కానీ ఎక్కువగా సేల్స్ అవ్వాలంట. ఏం చేయాలి అని బాగా ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే, సరే అయితే మన పేస్ట్కి లోపల నువ్వు ఎంత ఉంచుతున్నావు అంతే ఉంచు, కానీ క్యాప్ మాత్రం పెద్దది పెట్టు. పిండగానే ఈసారి ఏ రోజు వచ్చేదానికంటే ఎక్కువ వచ్చేయాలి పేస్ట్. రోజు అయితే సన్నగా కొంచెం అవుతున్నాడు, ఇంతే పెట్టి అంతేదో ఉన్నాడు, ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు 20 రోజులు వచ్చేది 10 రోజులకి అయిపోవాలంటే డబల్ వచ్చేయాలి పేస్ట్. కాబట్టి మూతి పెద్దది పెట్టు. ఆ పేస్ట్ వచ్చే మూతి ఏం చేయాలి? పెద్దది పెట్టు. కాబట్టి అలా నొక్కగానే వచ్చేయాలి. పైగా లోపల బాగా టైట్గా పెట్టకూడదు, పేస్ట్ కొంచెం ఫ్రీగా ఉండాలి, లూజ్గా ఉండాలి. జస్ట్ అలా మూవ్ చేయగల స్పీడ్గా బయటకు వచ్చేలా ఉండాలని చెప్పేసరికి ఆటోమేటిక్గా నిజంగా అన్నట్టుగానే 20 రోజులు వచ్చే పేస్ట్ 10 రోజులకి అయిపోతా ఉంటే సేల్స్ పెరిగినాయి అంట వాళ్ళకి. దాన్ని ఏమన్నారంటే యుక్తి అన్నారు. కుటుంబంలో కూడా కొన్ని సందర్భాల్లో వివాదానికి తావిచ్చేటువంటి కొన్ని సమయాలలో విశ్వాసానికి ఆటంకాలు ఎదురయ్యేటువంటి సమయాలలో ప్రార్థనకి కానీ దేవునితో ఉండేటువంటి వ్యక్తిగత విశ్వాస జీవితానికి కానీ ఆటంకాలు ఎదురవుతున్న సమయాలలో యుక్తిగా వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆ యుక్తి, ఆ నెనరు లేకపోతే కనుక, అందుకని సామెతల గ్రంథంలో ఉంటుంది, నెనరు కలిగిన స్త్రీలు అన్నారు. నెనరు కలిగిన స్త్రీలు, యుక్తి కలిగినటువంటి స్త్రీలు కదా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు అని అంటారు. జ్ఞానం కలిగిన స్త్రీలైతే, నెనరు కలిగిన స్త్రీలైతే, యుక్తి కలిగిన స్త్రీలైతే ఏం చేస్తారంటే సమస్యను పెద్దది చేయరు, యుక్తిగా ఆలోచన చేసి సమస్యను తగ్గించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకో ఒక భార్యకి తన భర్త మీద తన భర్త భార్య మీద చాలా కోపంగా ఉన్నాడంట. వస్తువే మరి ఏం తెలిసిందో చాలా కోపంగా ఉండి మొత్తం మీద మరి పనికి వెళ్ళిన కాడ క్యారేజీ సరిగా పెట్టలేదో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ వస్తమే చాలా కోపంగా ఉన్నాడంట. వస్తమే అలాగ సైకిల్ స్టాండ్ వేసి వస్తా ఆ కమ్మల గూడు ఉంటే అందులోంచి ఒక కర్ర లాగి కొట్టడానికి వచ్చేస్తాడంట. స్పీడ్గా వచ్చేసి నువ్వేం చేసావు అని గట్టిగా కోప్పడిపోయి కర్ర ఎత్తేస్తున్నాడంటే కొట్టేయడానికి. ఆ స్త్రీ గబగబ ఒక్క స్పీడ్గా ఒక మాట అన్నదంటే, ఏమండి అన్నాడు, ఒక్క నిమిషం ఆగండి, కొడుతురు కానీ ఒక్క నిమిషం ఆగండి, ఈ ఇంట్లో అన్నం ఉంది, అన్నం వచ్చేసి వస్తాను, అది పొంగిపోతుంది, ఒక్క నిమిషం ఉండడానికి ఒక లోపలికి పరిగెత్తికి వెళ్ళిపోయి 20 నిమిషాల దాకా రాలేదంట. అక్కడే ఏదో పని చేస్తున్నట్టు, అది ఇచ్చేస్తున్నట్టు మొత్తం మీద ఆ కిచెన్లోనే కొంచెంసేపు అలాగ హడావిడి చేసి 20 నిమిషాల తర్వాత వచ్చి ఇందాక ఏదో కొడదాం అనుకున్నారు కదా, ఇప్పుడు కొట్టండి అన్నాడంట. ఈ లోపల కోపం పోయింది. ఆడు నిదానంగా ఉన్నాడు. కోపం కొడదామని కాదు కానీ అసలే అలాగని చెప్తే అప్పుడు ఆ సమస్య ఏంటో, అవునండి అలా జరిగిందండి, నిజమేనండి, నాదే పొరపాటు అని చెప్పేసరికి మళ్ళీ ఇద్దరు సమాధానం పడ్డారు. అంటే దెబ్బలు తప్పించుకోవడానికి ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? యుక్తిగా. మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా కొన్నిసార్లు కుటుంబంలో నుంచి ఆటంకాలు వస్తాయి. యేసు ప్రభు వారు అన్నారు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు అన్నారు. తెలుసా? అర్థమవుతుందా? ఆలోచన చేయండి. మీరు లోకాసువార్తలో చదివే ఉంటారని అనుకుంటున్నాను. ఒక ఇంటి వారే అత్త మామకిని
కదా కోడలికిని, ఒక ఇంటి వారి తండ్రి కుమారుడికిని, కుమారుడు తండ్రికిని వ్యతిరేకులవుతారంట. ఒకరి మీద ఒకరు వ్యతిరేకులవుతారంట ఆయనను అంగీకరించినందుకు. కాబట్టే కదా ఈరోజు విశ్వాస జీవితానికి ఎన్ని ఆటంకాలో చూడండి. స్త్రీలు సీరియల్ చూస్తే మాట్లాడరు, సినిమాలకు వెళ్దామంటే సరే వెళ్దాంలే అని తీసుకెళ్తారు, ఇంకేదన్నా చేస్తే మాట్లాడరు. కానీ ప్రార్థనకి వెళ్తాను, కాసేపు ప్రార్థన చేసుకుంటాను అని అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఆటంకం పెడతారు. అవునా కాదా? అదేంటంటే మీరు గమనించాల్సిన పని ఏంటంటే, ఒక్కసారి విశ్వాస జీవితానికి ఆటంకం వస్తుందంటే ఎవరి ద్వారా ఆటంకం వస్తుందో వాళ్ళని శత్రువుగా చూడొద్దు మీరు. కుటుంబంలో భర్త ఆటంకపరుస్తున్నాడా, లేకపోతే అత్త ఆటంకపరుస్తుందా, లేకపోతే పిల్లలు ఆటంకపరుస్తున్నారా, వాళ్ళని శత్రువులుగా చూడొద్దు. వాళ్ళ చేత ఇంకో పని, ఆ పని చేయిస్తున్నటువంటి ఆటంకపరుస్తున్నటువంటి శత్రువు ఇంకొకడు ఉన్నాడు, అర్థమవుతుందా? వాడిని శత్రువుగా చూసి మీదేం తప్పు కాదులేండి, వాళ్ళు చేయించి వాడు అలా చేయించున్నాడు ఏం చేస్తాం అని ఏం చేయాలంటే చాలా యుక్తిగా కుటుంబాన్ని ఎదరికి నడిపించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుక్తి అంటే అది. కాబట్టి మిరియాము ఏమంటుందో తెలుసా? ఫరో యొక్క కుమార్తె ఏమీ మాట్లాడకముందే నా కోసం ఈ పిల్లోడు ఎంత బాగున్నాడో, నా కోసం ఎవరైనా పాలిచ్చి పిల్లోడిని పెంచితే బాగుండని అంటలేదు. చూసింది బాగున్నాడని, అయ్యో పాపం ఇంత అందంగా ఉన్న పిల్లోడిని ఈ జమ్ముపెట్టులో పెట్టి ఈ ఏట్లో వదిలేసరే అని జస్ట్ జాలి పడింది అంతే, కనికరము అన్నదంతే. ఎప్పుడైతే జాలి పడిందో దాన్ని ఆసరా చేసుకుని వెంటనే పరిగెత్తుకొచ్చి ఏమందో తెలుసా? ఈ కుమారుడును, ఈ బిడ్డ నీ కుమారుడిగా పాలిచ్చి పెంచడానికి నేను ఒకరిని తీసుకువస్తున్నా అని అన్నదంట. అరే భలే వచ్చింది ఐడియా, నిజమే కదా. అనవసరంగా ఏట్లో వదిలేస్తే పిల్లోడు చనిపోతాడు, చూడడానికి చాలా సౌందర్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, రూపవంతుడు. సరే అయితే నా మీద ఏం భారం పడట్లేదు కదా, సరే పాలిచ్చి పెంచే తల్లిని నీవు తీసుకొస్తానంట కాబట్టి వెళ్ళి తీసుకురా అన్నదంట. తర్వాత ఎవరిని తీసుకొచ్చింది వెళ్ళి చదువుతల్లి? అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఎవరిని తీసుకొచ్చిందమ్మా? ఆ బిడ్డ తల్లినే తీసుకొచ్చింది. ఎంత తెలివో చూడండి, ఎంత తెలివో కదా. అంటే సొంత తల్లే. ఎంత ఆలోచన చేస్తే కనుక ఆ బిడ్డ తల్లినే తీసుకొచ్చిందంటే మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొస్తే కనుక సరిగా పెంచుతారో పెంచరో అని ఆ బిడ్డ తల్లినే తీసుకొని వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేస్తే గనక, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే గనక నిజంగా మిరియాము చేసినటువంటి సాహసము చాలా గొప్ప సాహసం. ఆలోచన చేయండి. ఎందుకో తెలుసా? ఒకవేళ కాస్త అటో ఇటో అయితే గనక అక్కడ ఆ కుమారుడిని చంపివేయవలసినటువంటి పరిస్థితి వదినవును. కాబట్టి మిరియాము నెనరుగలిగిన, యుక్తి కలిగినటువంటి స్త్రీ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫరో కుమార్తెతో పిల్లవాని తల్లిని పిలుచుకువచ్చునా అని పిలిచి కరెక్ట్గా పిల్లవాని తల్లినే పిలుచుకు వచ్చినటువంటి యుక్తి కలిగి, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ మిరియాము. ఈరోజు మనం కూడా మన కుటుంబాలలో జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండాలి, యుక్తి కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి, నెనరు కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. ఎడ్డమంటే తెడ్డమని, నువ్వెంతంటే ఏమవుతుంది ఆ కుటుంబం? ఆలోచన చేయండి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, వివాహ వ్యవస్థ వినాశనం అవుతూ ఉంది. దేవుడు చెప్పిన క్రమంలో స్త్రీలు కట్టుకుంటలేదు, దేవుడు చెప్పిన క్రమంలో పురుషులు జీవించట్లేదు. ఆలోచన చేయండి. కొన్ని సమయాలలో ఓర్పు అవసరం, కొన్ని సమయాల్లో సహనం అవసరం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఓర్పు సహనము లేకే ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మిరియాము గురించి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చదివినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలలో మిరియాములో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి.
మిరియాము నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల కుమార్తెలలో కొంతమందిని ఏర్పరచుకుని వారితో కలిసి తంబుర చేత పట్టుకొని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించారంట. నాట్యమాడి దేవునిని స్తుతించి దేవునిని ఘనపరిచి ఆరాధించినటువంటి స్త్రీ మిరియాము. అర్థమవుతుందా? అదేంటో తెలియదు. దేవుడు కొంతమందికి కొన్ని కృపావరాలు ఇస్తారు. కృపావరాన్ని సిగ్గుపడకుండా దేవుని కొరకు ఉపయోగిస్తే వాళ్ళు ధన్యులు. అట్టి వారికి దేవుని దీవెన ఉంటుంది. కృపావరంలో టెక్కి చేయకూడదు. బాగా పాడేవాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు. సరే అమ్మ నువ్వు బాగా పాడతావు కదమ్మా, ఓ పాట పాడతాలంటే పాడను వాళ్ళు పాడమని వీళ్ళు పాడమనని మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళమని, వాళ్ళ గొడవ నీ గొడవ ఎందుకు? నువ్వు బాగా పాడతావని నిన్ను గుర్తించారు మొత్తం మీద, కాబట్టి నువ్వు పాడు. టెక్ ఎక్కువ. అవునా కదా? కృపావరాలు ఏదైతే ఇచ్చారో, చదివేదైనా, పాడేదైనా, పరిచర్య చేసేదైనా, ఆరాధించేదైనా, ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపావరం ఏదైతే ఉందో, ఆత్మవరం ఏదైతే ఉందో దానిని ప్రజ్వలింప చెయ్యాలి. అంటే దేవుని కొరకు ఉపయోగించాలి. చక్కని నాట్యమాడి దేవునిని ఆరాధించి ఘనపరిచేటువంటి పని మిరియాము తీసుకుంది. ఎంత గొప్ప సంగతో కదా, ఆలోచన చేయండి. అవునా కాదా? వరం ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే, సపోజ్ ఒకవేళ కృపావరమే ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, కొంతమంది అందరికీ పాడాలని ఉంటుంది, కానీ అందరూ పాడింది ఒకలా ఉంటుంది, వరం కలిగిన వాళ్ళు పాడితే ఇంకోలా ఉంటుంది. అందరూ ఎంత ప్రయాసపడినా కానీ అలా చూస్తూ ఉంటారు. వరం కలిగిన వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళతో పాటు ఆటోమేటిక్గా స్వరాలు గలుస్తూ ఉంటాయి, చప్పట్లు కొడుతూ ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకోకుండానే అందులో ఏకీభవిస్తూ ఉంటారు. వరం కలిగిన వాళ్ళు చాలామంది వాక్యాలు చెబుతారు. ఎవరిని నిలబెట్టి చెప్పమన్నా ప్రభు కొరకు ఈరోజు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా చెబుతారు. కానీ వరం కలిగిన వాళ్ళు చెబితే ఎలా ఉంటుందంటే, అప్పుడే అయిపోయిందా టైము? మన వారం వాక్యం చెప్పడానికి వెళ్తే అప్పుడే అయిపోయిందా టైం అన్నారు. ఇంతకీ ఏంటంటే విషయం ఏంటంటే, అక్కడ 40 నిమిషాలు అయితే నాకు గంట ఇచ్చారు. గంట కూడా వాళ్ళకంటే చాలా తక్కువగా అనిపించిందంట. అప్పుడు అయిపోయిందండి, ఇంకోసేపు చెప్తే బాగుండండి అని అన్నారు. కానీ వాళ్ళ సమయాన్ని నేను వ్యర్థం చేయక, వాళ్ళ క్రమాన్ని తప్పించకూడదని నేను అక్కడితో ముగించేశాను. వరం కలిగిన వాళ్ళు చెబితే ఎలా ఉంటుందంటే, వినసంపుగా ఉంటుంది, హృదయానికి హత్తుకున్నట్టుగా ఉంటుంది, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది, టైం తెలియదు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాలు, ఆత్మవరాలు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మమును జరిగించుట కొరకు, దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరచుట కొరకు అనేకమైన కృపావరాలు దయచేశాడంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకే వరం సంఘంలో ఉంటే గనక ఒక్క అవయవమే పనిచేస్తున్నట్టుగా ఉంటుంది శరీరంలో. కానీ కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఇది అంటానికి లేదు, నానా విధాలు అన్నారు, చాలా రకాలుగా ఉన్నాయి. ఎవరి పనిని వారు జరిగించినప్పుడు శరీరంలో అన్ని అవయవాలు, అందుకని సంఘాన్ని ఏమన్నారు తెలుసా? క్రీస్తు శరీరం అన్నారు. సంఘాన్ని ఏమన్నారు? క్రీస్తు శరీరం అన్నారు. కాబట్టి క్రీస్తు శరీరమైనటువంటి ఈ యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరూ తమ తమ పరిచర్యలను, తమ తమ కృపావరాలను ప్రజ్వలింప చేయాలి. అంటే దానిని ఉపయోగించాలి. దాని కొరకు సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు, టెక్కి చేయకూడదు. అర్థమవుతుందా? కొంతమంది టెక్కి చేస్తూ ఉంటారు. అంటే ఆర్కెస్ట్రాలు ఉంటే పాడతారు, ఆర్కెస్ట్రాలు లేకపోతే మానేస్తారు. నిజంగా నీకు ఆ తలంతే, ఆ వరమే దేవుడు ఇస్తే కనుక ఆ పరిచర్య అయితే పరిచర్య, ప్రార్థన అయితే ప్రార్థన, పాట అయితే పాట, ఇంకే ఇతర ఇంకా మనం ఆలోచన చేస్తే ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఏదైతే దేవుడిచ్చాడో అది 2 ఉన్నా చెయ్యి, 10 మంది ఉన్నా చెయ్యి, 100 మంది ఉన్నా చెయ్యి, దేవుని కొరకు సిగ్గుపడకు. అర్థమవుతుందా? అందుకని కలిగిన వానికంట ఇంకా ఇస్తాడంట ఆయన, కలిగి దానిని ఉపయోగించలేని వాడినంట ఆడి దగ్గర నుంచి తీసేసుకుంటాడంట దేవుడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తలాంతుల ఉపమానాలే. ఒకడు ఉపయోగించలేదు, నీకెందుకురా, నువ్వు ఉపయోగించలేనుడు, నీకు పెద్ద టెక్ ఎక్కువ, నీకు పెద్ద సిగ్గు ఎక్కువ, ఏదో ఇచ్చానా ఒకటన్నా సరిగా ఉపయోగించాలి కదా. 5 ఉన్నవాడు బాగానే సిగ్గుపడుకోకుండా బాగా ఉపయోగించి పనిచేశాడు, 2 ఉన్నవాడు బాగా పనిచేశాడు, నీకు ఇవ్వక ఏదో ఒకటి ఇస్తే దాని విషయంలో మళ్ళీ నీకు టెక్ ఎక్కువ.
సిగ్గు ఎక్కువ, మొహమాటం ఎక్కువ, మానేసావు. ఎందుకులే, ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో అని దేవుని తలంతును పాతిపెట్టావు. నీకెందుకు రాని దేవుడు తీసేసాడా లేదా? కాబట్టి దేవుని సంఘ క్షేమాభివృద్ధి జరగటానికి సంఘములో దేవుడిచ్చిన పరిచర్య మొదట అలానే ప్రతి వరంలో దూరేయకూడదు. మన వరం ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాలి. నాకేమిచ్చావు నాయన అని అందులో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కొన్నాళ్ళకి బాగా ప్రార్థన చేసుకుని నువ్వు చేస్తావంటే నీ వరం ఏంటో దేవుడు నీకు తెలిసి చేస్తాడు. అర్థమవుతుందా? నీ వరం ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తాడు, లేదా ఎవరి ద్వారానైనా చెప్పిస్తాడు దేవుడు. అమ్మా నువ్వు బాగా ప్రార్థన చేస్తావు తల్లి, లేదా అమ్మ నువ్వు బాగా పాట పాడతావమ్మా, నువ్వు పరిచర్య బాగా చేస్తావమ్మా, నువ్వు ఆతిథ్యం బాగా చేస్తావమ్మా, నువ్వు సేవకులను బాగా చూసుకుంటావమ్మా. ఇలాగా ఎవరో ఒకరి ద్వారా అయినా దేవుడు చెప్పిస్తాడు. నీ వరం ఏంటో నువ్వు గుర్తించినప్పుడు దానిలో నువ్వు ప్రజ్వలించాలి. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని ఆరాధించి గణపరిచి దేవునిని మహిమపరిచేటువంటి కృపావరాన్ని తనొక్కతే కాకోకుండా మరికొంతమందిని స్త్రీలను పోగు చేసుకుని తంబురతోనూ నాట్యముతోనూ కదా ఏమని స్తుతించిందంట, యెహోవాకు గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించు జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు పెట్టిన. కాబట్టి ఆ వచ్చిన భాగాలన్నీ చదివితే గనక అవన్నీ ఏంటంటే పాట. అదంతా ఏంటి? ఆ అధ్యాయం చివరి వరకు మిరియాముతో మరికొంతమంది స్త్రీలు గానమెత్తి దేవుని స్తుతించినటువంటిది. నిజంగా ఒకవేళ ఓ మంచి పాడే వరం కలిగిన వాళ్ళు, పాటను కూర్చేటువంటి వరం కలిగిన వాళ్ళు అయితే కనుక ఈ మిరియాము చేసినటువంటి స్తుతి అంతా కలిపి ఓ పాట కింద తయారు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అర్థమవుతుందా? అంత బాగా స్తుతించింది దేవునిని, అంత బాగా గణపరిచింది. దేవుడు చేసిన మహిమ కార్యాలని ఎర్ర సముద్రంలో పైబడి ఇశ్రాయేలు ప్రజలను నడిచి వెళుతూ ఉండగా ఆరిన నేలను కలగ చేసిన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు యెహోవాకు గానం చేయడని చెప్పిందంట. ఎంత కదా బాగా ఆరాధన చేసిందో ఆలోచన చేయండి. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను మిరియాము గురించి. అంత మాత్రమే కాదు, మిరియాము ప్రవక్త్రిగా ప్రవచించి అనేక మందిని పురికొల్పింది, నాయకత్వాన్ని కూడా వహించింది. మోషేకి ఎంత సహకారిగా ఉంటూ నాయకత్వాన్ని వహించిందంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. అంటే ఇశ్రాయేలీయులను నడిపించుటలో మనకి మోషే కనబడుతున్నాడు, తర్వాత మోషే వెనకాల అహరోను కనబడుతున్నారు. వారిద్దరి వెనకాల ఇంకొక స్త్రీ ఉంది, మిరియాము. అర్థమవుతుందా? ఆ ప్రారంభ కాలంలో ఒకవేళ మిరియాము పరిచర్యను గురించి తెలియచేయబడినప్పటికీ కూడా మీకా కాలానికి వచ్చేసరికి తెలియచేసిన మాట ఏంటంటే, మీకా కాలంలోనికి ఆ మాటను తెలియచేశారు. మిరియాము కూడా దేవుడు పంపించినటువంటి వ్యక్తే. ఇశ్రాయేలీయులను నడిపించుటలో 6 లక్షల మంది కాల్బలమంట. అంటే యుద్ధం చేయగలిగినటువంటి మంచి బలసూరులే 6 లక్షల మంది ఉన్నారంట. ఇంకా మరికొంతమంది పురుషులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు. అమ్మా ఇంకెంతమంది ఉండుంటారు? ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ యుద్ధ శూరులందరూ 6 లక్షల మంది అనుకో, 6 లక్షల మందికి భార్యలు ఉంటే కనుక స్త్రీలు ఎంతమంది ఉంటారు? అమ్మా వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఈ పురుషుల 6 లక్షల మందిని, మరికొంతమంది పిల్లల్ని ఒకవేళ మోషే చూసుకుంటే మరి స్త్రీలందరిని ఎవరు నడిపించినట్టు? మిరియాము నడిపించినట్టు. అంటే నాయకత్వాన్ని కూడా వహించి మంచి నడిపింపు కలిగి దేవుని మార్గంలో నడిపించినటువంటి స్త్రీ మిరియాము. అర్థమవుతుందా? కొన్ని సమయాలలో స్త్రీలు నాయకత్వాన్ని కూడా తీసుకోవాలి. మనకెందుకులే, మనమెంతలే అనేటువంటి ఆలోచనలు మానేయాలి.
మనం చేయగలిగేటువంటి నైపుణ్యత, చేయగలిగేటువంటి ధన్యత, మనం నడిపించగలిగేటువంటి భాగ్యము దేవుడు మనకిచ్చినప్పుడు నాయకత్వాన్ని కూడా ఒక్కొక్కసారి తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది చాలా కుటుంబాల్లో చాలామంది స్త్రీలు నిష్ఠూరంగా ఉంటారు. ఏం చేయమండి, ఆయన అసలు పట్టించుకోడండి, తాగేస్తాడండి, తిరుగుతాడండి, ఏం పట్టించుకోడండి, నేనేం చేయగలనండి. అదే సమయంలో నువ్వు నాయకత్వం చేయి. కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించుటలో, బిడ్డలని విశ్వాసమందు స్థిరపరచుటలో నువ్వు నాయకత్వం చేయి. నీ భర్త బలహీనుడైపోయి ఒకవేళ నీ భర్త లోకాశలకి, లోక వ్యసనాలకి అలవాటు పడిపోయి ఒకవేళ సాతాను యొక్క చెరలోనికి వెళ్ళిపోతున్నాడా, నువ్వు తీసుకో నాయకత్వం. అర్థమవుతుందా? నాయకత్వాన్ని తీసుకుని కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించు, విశ్వాస కుటుంబంగా నడిపించు. నీ బిడ్డలని ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని భయములో నువ్వు పెంచగలిగేటువంటి మంచి నాయకత్వాన్ని నువ్వు నడిపించు. ఇప్పుడు 6 లక్షల మందిని నడిపించమని నేను చెప్పలేను, కానీ మీ ఇంట్లో ఉన్న 4, 5, 6 ఉన్నారు కదా, వాళ్ళన్నా నడిపించు మందిరానికి. అంతకు మించినటువంటి గొప్ప ధన్యత ఇంకేముంటుంది చెప్పండి. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. నీ బిడ్డలకి గద్దించే చెబుతావో, ప్రేమగా చెబుతావో, లేకపోతే దేవుని వాక్యం చూపించే చెబుతావో, బ్రతిమాలి చెబుతావో, మొత్తం మీద వారిని దేవుని సన్నిధానానికి నడిపించు. కనీసం నీ కుటుంబాన్ని, నీ కుటుంబీకులను నడిపించుటలోనైనా నాయకత్వపు పాత్ర వహించు. కాబట్టి ఇశ్రాయేలీయులను నడిపించుటలో మోషే, అహరోనులతో పాటు మిరియాము కూడా నాయకత్వాన్ని వహించింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు మిరియాములో ఉన్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇన్ని చేసిన తర్వాత దేవుడిచ్చిన ఆధిక్యత ఉంది, గౌరవం ఉంది, గుర్తింపు ఉంది, ప్రవక్త్రిగా ఉంది. ఇలాంటి కృపావరాన్ని దేవుడిచ్చినప్పుడు దానిని బట్టి దేవునిని ఘనపరుస్తూ దేవుని బలిష్టమైన రెక్కల క్రింద ఒదిగి ఉండాలి తప్ప గర్వించేయకూడదు. కొంతమందికి మధ్య రకంలో గర్వం తలకెక్కుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కొన్ని దినాలు బాగానే విశ్వాసంగా ఉంటారు, కొన్ని దినాలు బాగానే పరిచర్య చేస్తారు, కొన్ని దినాలు బాగానే ప్రార్థన చేస్తారు. ఒక్కసారి కనుక ఒకవేళ వారికి ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి కృపావరాన్ని బట్టి ఒకవేళ ఓ 10 మంది గుర్తించి కొంచెం ఒకవేళ వారిని గౌరవించడం మొదలు పెడితే చాలు, కొంతమందికి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. కృపావరాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి పరిచర్య చేయటానికే కృపావరం తప్ప నువ్వు అతిశయించటానికి కాదు. తనకున్నటువంటి కృపావరాన్ని బట్టి ఓ రోజు అతిశయించి ఏం చేసిందో తెలుసా? సంఖ్యాకాండ గ్రంథం 12:1. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అతనికి విరోధముగా మాట్లాడిరి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారి మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఏమన్నారో తెలుసా? ఇద్దరు కలిసి ఏమన్నారో తెలుసా? ఏమన్నారమ్మా? అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి మాటలు మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తులో నుంచి ఇంతవరకు నడిపించటంలో, ఇన్ని అద్భుత కార్యాలు, సూచక కార్యాలు జరిగించటంలో కేవలం మోషే ఒక్కడి చేతే దేవుడు మాట్లాడించాడా? మరి మేము మాట్లాడింది ఏంటి? కాబట్టి మా చేత కూడా దేవుడు మాట్లాడించాడు. కాబట్టి మేమేమి మోషే కంటే తక్కువేమి కదా, ఏమంటుంది? మోషే కంటే మేమేమి తక్కువేమీ కాదని మోషేకి విరోధంగా మాట్లాడటం మొదలెట్టారంట. ఈ సంభాషణ ఎవరు విన్నారో? దేవుడు విన్నాడు. నేనేమంటున్నానంటే, దేవుడిచ్చినటువంటి దానిని బట్టి సంతోషించండి, దేవుని దగ్గర ఒదిగి ఉండండి. గర్వించావా, దేవుడు తీసేయటం మొదలెడతాడు. అర్థమవుతుందా? కానీ ఈ స్త్రీ మొదట్లో చాలా యుక్తి కలిగిన స్త్రీ, చాలా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. కానీ చివరి దినాలకు వచ్చేసరికి దేవుడు అనుగ్రహించినటువంటి కదా, ఆమె చేత దేవుడు పలికించాడంట, ప్రవచనం చెప్పించాడంట, నడిపించాడంట. ఇన్ని కార్యాలు ఆమెను కూడా తన పరిచర్యలో ఇశ్రాయేలీయులను నడిపించటంలో ఓ మంచి నాయకురాలిగా దేవుడు కృపావరాన్నిచ్చి, ఆత్మవరాన్నిచ్చి దేవుడు మిరియాముని కదా దేవుడు తన సేవకురాలిగా ఉపయోగించుకుంటే మధ్యలో గర్వం వచ్చేసింది. నాశనానికి ముందొస్తుందంట అది. ఏమా? ఏమొస్తుంది?
గర్వం నాశనానికి ముందు వస్తుందంట. కాబట్టి మిరియాము నాశనానికి ముందు తలకేమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చి, మరి మోషే చేతే పలికించాడా, మా చేత కూడా దేవుడు పలికించాడు, కాబట్టి మోషే కంటే మేమేం తక్కువేమీ కాదు అని ఎప్పుడైతే విరోధంగా మాట్లాడటం మొదలయ్యిందో దేవుడు, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అంటే దేవుడు కుష్టిని కలగజేశాడు. ఏ పరిశుద్ధ సన్నిధిలో మేమేమీ తక్కువ కాదని గొప్ప చేసుకుందో, ఏ పరిశుద్ధ ఆలయంలో నేనేమీ తక్కువ కాదు, నీకంటే దేవుడు నన్ను ఉపయోగించుకున్నారు, నన్ను వాడుకున్నారు, దేవుడు తన సేవకై నన్ను కూడా ఉపయోగించుకున్నారు, నేనేమీ తక్కువ కాదని ఎక్కడైతే అతిశయించిందో అక్కడ నుంచి దేవుడు వెలగొట్టేశాడు. తెలుసా? గర్వం తలకెక్కకూడదమ్మా. అర్థమవుతుందా? కృపావరాన్ని బట్టి దేవుని దగ్గర ఒదిగి, ప్రభువా నాకు ఇచ్చిన దాన్ని ఇంకా ప్రజ్వలింపచేయి, నీ కొరకు దీన్ని ఉపయోగించుకొని ఆయన అని దేవుని దగ్గర ఒదిగుండి ముందుకెళ్ళిపోతే అభివృద్ధి ఉందేమో, ఆశీర్వాదం ఉందేమో. కానీ తల పొగరికెక్కితే కనుక దేవుడు దించేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్య విషయాల్లో అహం ఉండకూడదు. దేవునిలో విధేయతకి ఎంత హెచ్చు ఉందో అవిధేయతకి కూడా అంతే కఠినమైన శిక్ష ఉంటుంది. అర్థమవుతుందా? దీనులను గద్దెనెక్కించువాడు ఆయనే, గర్వాంధులను గద్దెదించువాడు ఆయనే. అర్థమవుతుందా? కాబట్టి మిరియాము తనకున్నటువంటి కృపావరాన్ని బట్టి, తనకున్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి అతిశయించి మోషే మీద తిరుగుబాటు చేసి విరోధంగా మాట్లాడసాగింది. కుష్టు వచ్చిందంట. ఎక్కడైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలములలో ఉండే యోగ్యత దేవుడు ఎప్పుడైతే ఇచ్చారో ఆ యోగ్యతను పోగొట్టుకుంది. కుష్ఠోళ్ళు సమాజంలో ఉండకూడదని ఊరికి వెలుపటికి తోలేస్తారు. కుష్ఠోల్ని సమాజంలో అప్పుడే కాదు ఇప్పటికీ తిరగనవరు. కుష్ఠోల్ని కదా లెపార్సీ కాలనీలో ప్రత్యేకంగా పెట్టి ఏమన్నా కాస్త కోస్తా ప్రభుత్వ పథకాలు అందిస్తారేమో, కానీ జనాల్లో వాళ్ళని ఇప్పటికీ తిరగనవరు. కాబట్టి అంటే మోషే మిరియాముకు కలిగినటువంటి కుష్టి ఎలా ఉందంట? గర్భములో నుండి పుట్టినప్పటికే సగమాంసం క్షీణించిన శిశువు వలె ఉందంట. అంటే పిండము సరిగా వృద్ధి చెందకోకుండా సగం మాంసంతో పుడితే ఎలా ఉంటుంది పిండం? ఓ చెయ్యుండి, ఓ కాలు లేకోకుండా, ఓ మూతుండి, ఓ చెవి లేకోకుండా, అవయవాలు సరిగా లేకోకుండా, పిండం తయారవ్వకుండా పుడితే ఎలా ఉంటుంది? అలా ఉందంట, అలా అయిపోతుందంట. కుష్టు మెల్లిమెల్లిగా పాకి అలా అయిపోతుందంట అంటున్నారు. ఏమని రాయబడి ఉందో తెలుసు ఇక్కడ? గర్భములో నుండి, తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పుడే సగం మాంసం క్షీణించిన శిశు శవమలే ఆమెను ఉండనియకుము అంటే ఎంత పెద్ద శిక్ష వచ్చిందో తెలుసా? దేవుని సన్నిధిలో విధేయులై ఉంటే ఎంత హెచ్చు ఉందో గర్విస్తే అంతే శిక్ష కూడా ఉంది. కాబట్టి ఆమె చేసిన పాపము ఆమె మీదకి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే తర్వాతి దినాలలో ఆమె నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ కుష్టి పోయినట్లుగా, మరలా దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లుగా, కనికరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అతిశయిస్తే గనక, కొందరు గుర్రాలను బట్టి రథములను బట్టి అతిశయిస్తారంట. మనమైతే మన దేవునిని బట్టి అతిశయించాలి. జీవం కలిగిన దేవునిని బట్టి అతిశయించాలి, గర్వించకూడదు. గర్వాన్ని వదిలిపెట్టేయండి, అహాన్ని వదిలిపెట్టేయండి. ఇక నుంచి దేవుడు మనకిచ్చిన కృపావరాన్ని ఏంటో కనిపెట్టి దేవుని సన్నిధిలో పరిచర్య ధర్మమును జరిగించడానికి మన వంతుగా ప్రయత్నం చేస్తూ నెనరు కలిగిన స్త్రీలుగా ఉండండి, జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండండి, వివేకం కలిగిన స్త్రీలుగా మీ కుటుంబాలను కట్టుకోండి. ఎక్కడా కూడా వివాదానికి తావివ్వకుండా జ్ఞానంతో మీ కుటుంబాన్ని కట్టుకోండి. ఉన్నదానితో సర్దుకొని జీవించండి. కావలసిన దాని కొరకు ప్రార్థిస్తూ జీవించండి. లేనిపోయిన దానికి అతిగా ఆశపడకండి.
ఒకవేళ దేవుడిచ్చిన సమృద్ధి ఉందా, దానిని బట్టి దేవునిని స్తుతిస్తూ ముందుకెళ్ళండి. అతిశయించి గర్వించొద్దు. అలా గర్విస్తే ఉన్న కాస్తను దేవుడు తీసేస్తాడు. కాబట్టి గర్వించొద్దు, అతిశయించొద్దు. దేవునిని బట్టి, దేవునిలో ఆనందిస్తూ, దేవుడిచ్చిన స్థితిని బట్టి ఆనందిస్తూ, దేవునిని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ముందుకు వెళ్ళండి. దేవుడి మాటలు దీవించును గాక.